వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు. సీఎం నారా చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తోందని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రజా సౌకర్యమే నా ప్రాధాన్యత. స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీష. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పేద, బడుగు, బలహీన మరియు మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని, అధికారాన్ని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పాల్గొంటూ ప్రజల సమస్యలను స్వీకరిస్తున్నారు. వచ్చిన ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నటువంటి శాసనసభ్యుని కార్యాలయంలో ప్రజా దర్బారు నిరంతరం కూడా ప్రతి శుక్రవారం కొనసాగుతూ ఉంది. అధికారులు, మేము, అలాగే మా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో బాధ్యత తీసుకుంటూ ఉన్నాం. వచ్చిన ప్రతి అర్జీని నిశ్చితంగా పరిశీలించి వాళ్ళకి ఆ అర్జీ పరిష్కారానికి కావలసినటువంటి కృషి చేస్తూ ఉన్నాం. దానివల్ల ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కువ పెన్షన్లు, ఇళ్ళు, మరి కుట్టు మిషన్లు, బళ్ళు వీటి మీద వచ్చినాయి. దాంతో అధికారులతో మాట్లాడాం. ప్రతి అర్జీ కూడా ఒక అధికారిని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అర్జీ ఏమైంది, అది ఏ స్థితిలో ఉంది, అది వస్తే ఎప్పుడు వస్తుంది, రాకపోతే ఎందుకు రాలేదు అనేది జవాబుదారితనంగా సమాధానం చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం తీసుకొస్తూ ఉన్నాం. ఈ ఎమ్మెల్యే కార్యాలయం జవాబుదారీగా పనిచేయటం మా నాయకులు, మా డివిజన్ నాయకులు, మా మహిళా నాయకురాళ్ళు, మా కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా బాధ్యత తీసుకోవటం వల్ల ప్రజల్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మా గోడు వింటున్నారు, ఆ గోడుకి మేము ఇచ్చిన అర్జీకి జవాబు చెప్తున్నారు. ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడి కార్యాలయంగా పనిచేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాకు అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతగా ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారంగా పనిచేస్తాం. ఇప్పటికే ఇచ్చిన హామీలు పెన్షన్లు 3,000 నుంచి 4,000 పెంచాం. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం. అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం. త్వరలోనే శ్రీనిధి కూడా కార్యక్రమం ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పాం. అది కూడా ఖచ్చితంగా వేసి తీరుతాం. అన్ని రకాలుగా పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకి జవాబుదారీతనంగా ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యాలయంలో ఇచ్చిన ప్రతి అర్జీ కూడా బాధ్యతగా పరిష్కారం చూపించే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ మరియు 62వ డివిజన్ పాయకపురం నందు శ్రీ నాగా నూకాంబిక అమ్మవారి ఆలయ 42వ వార్షికోత్సవ మహోత్సవంలో అనంతరం నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతుండగా స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.
ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ధార్మిక సామాజిక కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం 2వ రోజు పూజా మండపంలో జగన్మాతకు విశేష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పుష్పార్చనలో అమ్మవారిని కనకాంబరాలు, గులాబీ పూలతో అద్భుతంగా అలంకరించి అర్చించారు. పుష్పాల సుగంధాలతో నిండిన ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సేవను దర్శించేందుకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి పరవశంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా దంపతులు అమ్మవారికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదే రోజున డాక్టర్ లక్ష్మీషా విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించడం విశేషంగా నిలిచింది. ఒకవైపు పరిపాలనా బాధ్యతలు చేపడుతూ మరోవైపు అమ్మవారి సేవలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనను వీఎంసీ స్పెషల్ ఆఫీసర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని వీఎంసీ స్పెషల్ ఆఫీసర్గా నియమితులైన డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. విజయవాడ నగరాన్ని సీఎం ఎప్పుడు గేట్వే టు అమరావతిగా పేర్కొంటారని దానికి అనుగుణంగా విజయవాడ నగరాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. విజయవాడ నగర పాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్గా డాక్టర్ జి లక్ష్మీషా వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్లో దుర్గగుడి ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీఎంసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనను స్పెషల్ ఆఫీసర్గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి నగరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు మరియు వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. నగరాభివృద్ధికి సంబంధించి ప్రాధాన్యత ఉన్న అంశాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందరికీ నమస్కారము. ఈరోజు విజయవాడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా జీవోటి నెంబర్ 284 ప్రకారంగా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది. విజయవాడ మీకు తెలిసే ఉంది, విజయవాడ కార్పొరేషన్ ఎన్టీఆర్ జిల్లాలోనే అతి పెద్ద కార్పొరేషన్, స్టేట్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కార్పొరేషన్. కాబట్టి దీనికి స్పెషల్ ఆఫీసర్గా నియమించినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బాధ్యతని చాలా జాగ్రత్తగా అలాగే బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా జిల్లా యంత్రాంగంలో ఇక్కడ కమిషనరు అలాగే మొత్తం కార్పొరేషన్ స్టాఫ్, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారం, అలాగే ప్రజాప్రతినిధుల సహకారము, అట్లాగే ప్రజల సహకారం. ముఖ్యంగా విజయవాడ అంటేనే ఇక్కడ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితేనేంటి, ఎన్జిఓస్, అలాగే సివిల్ సొసైటీలో యాక్టివ్ పర్సన్స్ అయితే ఉన్నాయో, అలాగే మీడియా ఏదైతే ఉందో వీళ్ళందరి సహకారంతో నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి. సో దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతూ మనం కలిసి యాజ్ ఎ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఇప్పటివరకు పనిచేస్తున్నాము. అదే టీమ్ స్పిరిట్తో కూడా నగర పరిపాలన కూడా ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని నెంబర్ 1 నిలపడానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని కోరుతున్నాం. కృష్ణా జిల్లా పాతగన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో వసంత నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి చామంతి పూలతో విశేష అర్చనలు చేశారు. తిరుపతమ్మ మాతృ మండలి సభ్యులు సహస్రనామ పారాయణం, దేవి ఖడ్గమాల స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, జాస్తి ఫణిశేఖర్, కాసర్నేని నాని, శివలీల, కాసర్నేని బాబురావు మరియు కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నిరుద్యోగాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్లు వెల్లడించారు. 20 నెలల పాలనలో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై తెలుగునాడు విద్యార్థి సంఘం తెలుగు యువత నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయంలో సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్ మాట్లాడుతూ నిరుద్యోగాన్ని రూపుమాపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే గ్రూప్ 1, 2తో పాటు లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఉద్యోగ కల్పన కరువై నిరుద్యోగ యువత అనేక ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిపాటి రాజ్ కుమార్, ఆర్ మాధవ్, రాజేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా పరాభవ నవ సంవత్సరం శుభాకాంక్షలు. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఉగాది అంటే కేవలం పంచాంగ శ్రావణం, జాతకాల వివరాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పరాభవ నవ సంవత్సరం నుంచి నేటి తరం నాయకుడి రాకతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మారుతున్న జాతకాలతో పాటు వారి జీవితాల్లో కూడా మార్పులు తెచ్చే విధంగా నేటి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా నూతన జాబ్ క్యాలెండర్లు తీసుకొచ్చే లక్ష్యంగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తా ఉన్నారు. ఆనాడు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా ప్రతి నూతన సంవత్సరానికి కూడా ఒక నూతన జాబ్ క్యాలెండర్లు ఇచ్చి నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే ఒక నినాదానికి ఆ రోజు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా గడిచిన కేవలం 20 నెలల్లో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నిబద్ధత ఏంటో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాలకు తెలియజేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేకపోయాడు. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటిదాకా 2,87,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా క్లియర్గా నేను జాబ్ క్యాలెండర్లో విడుదల చేయడం మీరు అందరూ చూశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే రిమైనింగ్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయో కూడా అవన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అవన్నీ కూడా తొందరలో రిలీజ్ చేసి మిగతా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు నగర ప్రజలందరూ ప్రతి ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి కామేశ్వరరావు ప్రజలతో అన్నారు. శుక్రవారం ఉదయం భవానీపురం ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజలు వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారు సూచించారు. శుక్రవారం ఉదయం భవానీపురం ప్రాంతాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రైడే నిర్వహించాలని వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. మన ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణన ప్రక్రియలో ఓబీసీల గణన కోసం ప్రత్యేక కాలంను చేర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో హలో బీసీ చలో ఢిల్లీ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో హలో బీసీ చలో ఢిల్లీ గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కేంద్రం విడుదల చేసిన 33 అంశాల జనగణన ప్రశ్నావళిలో కేవలం ఎస్సీ ఎస్టీ వర్గాలకు మాత్రమే కాలమ్స్ కేటాయించి ఓబీసీలను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. సరైన గణాంకాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రాయితీలు, రిజర్వేషన్లు అర్హులకు ఎలా చేరతాయని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఓబీసీల సామాజిక న్యాయం కోసం ఈ నెల 23వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గోడ పత్రికల ద్వారా విస్తృత
విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని బీసీ సమాజం పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంవీఎస్ఎన్ మూర్తి, ఈడే అశోక్ కుమార్ గౌడ్, గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, అంగడాల పూర్ణచంద్రరావు, అందే జగదీష్, మేకా వెంకటేశ్వరరావు, శివ సత్యనారాయణ సహా పలువురు బీసీ నాయకులు పాల్గొని తమ మద్దతును తెలిపారు. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరుపుతామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నో దశాబ్దాల నుంచి అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తానని చెప్పడం జరిగింది. ఆ క్రమంలో దేశంలో ఉన్నటువంటి బలహీన బడుగు వర్గ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేసేటువంటి విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. రేపు ఏప్రిల్ 1 నుంచి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని 23 అంశాలతో కూడినటువంటి ఒక ఫార్మెట్ని రిలీజ్ చేయటం కూడా జరిగింది. ఆ రిలీజ్ చేసేటువంటి ఫార్మెట్లో 12వ కాలంలో ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అనేటువంటి కాలం అయితే పెట్టారు, కానీ ఓబీసీ కాలం అనేది పెట్టల. అది దానివల్ల ఓబీసీ జనాభా ఏ విధంగా లెక్కలు తేల్చగలరు అనేటువంటి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. జనాభా మన నాగరికత వచ్చినప్పుడు ఆల్రెడీ సెన్సస్ తీసుకునేటటువంటి కార్యక్రమం, అంటే జనగణన అనేటటువంటి కార్యక్రమం మనకి కౌటిల్య దగ్గర నుంచి కూడా ప్రారంభమైంది. అలాగే రీసెంట్గా మనకి బ్రిటిష్ వారు 1875 సంవత్సరం మొట్టమొదటిగా ఈ యొక్క జనగణన అనేటటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు గతంలో అలాగే 10 సంవత్సరాలు మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క జనగణన జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మనకి 2021 మనకి కేవలం కరోనా వలన ఆ యొక్క జనగణన ఆగడం జరిగింది. మరి ఇప్పుడు అదే 2021లో చేయవలసినటువంటి జనగణనని రేపు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ జనగణన స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకి సుప్రీంకోర్టు ఈ యొక్క జనగణన విషయంలో ఒక ఆర్డర్ను పాస్ చేయడం జరిగింది. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి మా కేశవ శంకర్రావు గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు బీసీల సమస్యల మీద జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా జనగణన మీద కొన్ని సంవత్సరాల నుండి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మా శంకర్రావు గారు కానివ్వండి, అలానే ఇంకా బీసీ సంఘాలు కానివ్వండి, అన్ని బీసీ సంఘాలు ఈ ఒక్క ఏజెండా మీద తీవ్రమైన పోరాటం గత కొన్ని సంవత్సరాల నుండి ఢిల్లీలో ఆమరణ దీక్షలు కూడా జరిగిన పరిస్థితి. వీటన్నిటినీ ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఈ ఒత్తిడి మూలంగా మా ప్రధానమంత్రి గారు క్యాబినెట్లో బీసీలు ఏ కులం ఎంతమంది ఉన్నారు మొత్తం కూడా వచ్చే జనగణనలో నేను తేల్చిన తర్వాత మీ అందరికీ గజెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తానని కూడా క్లియర్గా వాళ్ళు మంత్రివర్గంలో తీర్మానం చేయటం అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పరాభవనామ సంవత్సర వసంత నవరాత్రి ఉత్సవాలు. సీఎం నారా చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తోందని తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. ప్రజా సౌకర్యమే నా ప్రాధాన్యత, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి లక్ష్మీష. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.